తీస్తున్నాడు. మావు తాళ్ళు లిప్పుతున్నాడు. తాళ్ళు లిప్పి మావు మేకులు తీసేసి మావు లేపుతాడు. చూద్దాం ఎన్ని పడతాయో చేపలు. నిన్న 2 గంటల సేపు కష్టపడి పెట్టాడు. ఒక్కడే కష్టపడాడు, చాలా కష్టపడాడు. ఇటు కట్టేసాడు, ఇంత లెక్కేసాడు, అటు కట్టేసాడు, ఒకటే మావు సెంటర్లో పెట్టాడు. మన కష్టానికి తగ్గట్టు చేపలు పడతాయో పడవో చూడాలి ఫ్రెండ్స్. వరద కూడా చాలా తక్కువ అయినది. నిన్న పెట్టినప్పుడు మావు మించిపోయాయి నీళ్ళు, నీళ్ళు తగ్గాయి. నీళ్ళు కూడా ఏం మురుగులు రావట్లేదు, తెల్ల తెల్లగా వస్తున్నాయి. తెల్ల నీళ్ళకి చూద్దాం ఎన్ని చేపలు పడతాయో. దానికి చుట్టూ ఇటు మేకు అటు మేకేసి అలా తాళ్ళు కట్టాలి. తాళ్ళు కడితే ఏమైందంటే మావు లేవదు, వరద ఎక్కువైనా మావు అట్నే ఉంటుంది. పక్క సీకులు వేసాడు, సీకులు వీపుతున్నాడు. అంత గట్టి పెట్టావా సీకు? అంతలో దింపాడు దీన్ని. అంతలో దింపితేనే ఆ మావు ఆగాది. ఈ పక్క 2 పెట్టాడు సువలు, ఈ పక్క 3 మేకులు వేసాడు, కర్రలు వేసి బాగా గట్టిగా వేదీశాడు. అంత గట్టిగా వీగినా కూడా రావట్లేదు అది. అట్లా ఉంటే మళ్ళీ ఇటురోగి వీకరాదు, మరి ఇటురోగి వీకరాదు. కట్టలు తీస్తున్నాడు. అటు పక్క కట్ట ఈ పక్క కట్ట తీయాలి, తీసి మావుని లేపాలి. లేపితే మావు అలకగా లేస్తుంది. అందులో రాయి పెట్టాడు, రాయి సపోర్ట్ పెట్టాడు చెత్త పోకుండా. తీసి పక్కకి వేసాడు. పడతాయా? ఒక 5-6 కేజీలు పడతాయా కనుక? ఒక 5-6 కేజీలు పడతాయా? అంత బందోబస్తుకు పెట్టావు మరి మావు. తెల్లారుతుంది. నైట్ మేము 4 గంటలకు వచ్చాము. ఎందుకంటే ఇటు దొంగల భయం చాలా ఉన్నది. లమ్మాడులిక పక్కనే లమ్మాడు తండ. మావులు పెట్టినాక మధ్యరాత్రి వచ్చి మావులు లేపి మావు చేపలు దులుపుకొని పోతారు. అందువల్ల 4 గంటలకే లేచి వచ్చాము. వచ్చి ఈయనే కూర్చున్నాము. అట్లా లేపితే ఈ పక్క వస్తాయి. ఆ పక్క ఎట్లుంటాయి చేపలు? పడ్డాయి ఫ్రెండ్స్, ఒక 4-5 కేజీలు పడ్డాయి. ఆయన కష్టానికి తగ్గట్టు పడ్డాయి. పాములు పడ్డాయి ఏమన్నా? పాములు పడతాయి, 2-3 పాములు పడతాయి. అయ్యే సగం పడ తింటాయి పాములు. పడితే 2 కేజీలు ఉంటాయా? ఉంటాయి. ఉండవా? ఏముంటాయి. తక్కువ పడ్డాయి చేపలు. సరే ఫ్రెండ్స్, ఈయన కష్టానికి తగ్గట్టు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు చాలా పెడుతుంటాను, చూడండి ఫ్రెండ్స్.